అండ్ వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు శైలజ. ఈ రోజు మనం హయత్ నగర్ దగ్గర ఉన్న కోయడలో ఉన్నామండి. ఈ రోడ్ వచ్చేసి మనకి హయత్ నగర్ నుంచి 100 ఫీట్ రోడ్ అండి. ఈ 100 ఫీట్ రోడ్ ఫేసింగ్ లోనే మనకి హెచ్ఎండి అప్రూవల్ గేటెడ్ కమ్యూనిటీలో హౌసెస్, విల్లాస్ అలాగే ఫ్లాట్స్ సేల్కున్నాయండి. ఈ కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి మనకి శ్రీ సప్తగిరి కన్స్ట్రక్షన్ వాళ్ళు డెవలప్ చేస్తున్నారు. ఈ మెయిన్ రోడ్ వచ్చేసి 40 ఫీట్ రోడ్ అండి. ఒకసారి ఎంట్రన్స్ చూడండి, చాలా గ్రాండ్ గా ఇచ్చారు. మీకు ముందుకెళ్ళగా చూపిస్తాను. ఇక్కడ మనకి బస్ స్టాప్ ఉంటుంది. చూడండి, మనకి ఇక్కడ బస్ స్టాప్ ఉంది. ఎనీ టైం మనకి బస్సెస్ కూడా ఉంటాయి. ఇలా వెళ్తే మాత్రం మనం హయత్ నగర్ అయితే ఓన్లీ 4 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంది. ఇలా వెళ్తే మాత్రం మనకి ఓవరాల్ ఎగ్జిట్ నెంబర్ 11 అయితే ఓన్లీ 2 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉందండి. అలాగే మనకి పక్కనే చాలా ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి. అవన్నీ కూడా మీకు చెప్తాను. ఒకసారి దగ్గరికి వెళ్ళి మనం చూద్దాం రండి. ఒకసారి ఆర్చ్ చూడండి, చాలా గ్రాండ్ గా ఇచ్చారు. ఇక్కడ మనకి 24 అవర్స్ సెక్యూరిటీ ఉంటారు. అలాగే 24 అవర్స్ సీసీ కెమెరా సర్వేలెన్స్ ఉందండి. ఇందులో మనకి అపార్ట్మెంట్ ఉంది, కనిపిస్తుంది కదా. అలాగే విల్లాస్ ఉన్నాయి, ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయి, G+1 హౌసెస్ ఉన్నాయి. మనం ప్రాపర్టీ తీసుకునే ముందు ఇక్కడ చుట్టూ సరౌండింగ్ లో ఏమేమి డెవలప్మెంట్స్ ఉన్నాయో తెలుసుకోవాలి. కాబట్టి ఇక్కడ చుట్టూ డెవలప్మెంట్స్ ఏమేమి ఉన్నాయి ఇప్పుడు నేను చెప్తానండి. మనకి హయత్ నగర్ అయితే ఓన్లీ 4 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంది. అలాగే ఓవరాల్ ఎగ్జిట్ నెంబర్ 11 అయితే ఓన్లీ 2 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంది. అలాగే మనకి ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ కూడా ఓన్లీ 10 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉందండి. మనకి పక్కన 1/2 కిలోమీటర్ డిస్టెన్స్ లోనే లక్ష్య ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది. మనకి 1 కిలోమీటర్ డిస్టెన్స్ లో జీ ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది. మనకి స్కూల్స్ కాకుండా నారాయణ, శ్రీ చైతన్య కాలేజెస్ కూడా చాలా దగ్గరలో ఉన్నాయి. టీసీఎస్ కాగ్నిజెంట్ కూడా ఓన్లీ 20 మినిట్స్ వెళ్ళొచ్చు. సూపర్ మార్కెట్స్, హాస్పిటల్స్, షాపింగ్ మాల్స్ అయితే 1-2 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉన్నాయి. అన్నిటి కన్వెంట్ అయితే చాలా బాగుంది. అలాగే మనకి ప్రైస్ కూడా చాలా తక్కువ ప్రైస్ లో ఉంది. ఇది వచ్చేసి మనకి తుర్కంజాల మున్సిపాలిటీ కిందకి వస్తుందండి. ఇందులో మనకి చాలా పెద్ద పార్క్ ఉందండి. అలాగే చిల్డ్రన్స్ ప్లే ఏరియా ఉంది. అలాగే మల్టీపర్పస్ హాల్ ఉంది. అవన్నీ కూడా మీకు దగ్గరికి వెళ్ళి చూపిస్తాను. ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి ఇంకా కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం. దానికంటే ముందు మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ ప్రాపర్టీస్ ఎక్కడ ఏరియాలో మేము ప్రమోషన్ చేస్తాము. నా నెంబర్ స్క్రీన్ పైన కాల్ చేయండి. ఈ అపార్ట్మెంట్ టోటల్ 5 ఫ్లోర్స్ ఉంటుంది. ఈచ్ ఫ్లోర్ కి 3 ఫ్లాట్స్ చొప్పున టోటల్ 15 ఫ్లాట్స్ ఉంటాయి. అన్ని కూడా ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్ లో ఉన్నాయి. ఇందులో మనకి 1150 ఎస్ఎఫ్టీ, 1275 ఎస్ఎఫ్టీ లో ఉంటాయి. కంప్లీట్ గా వుడ్ వర్క్ తో ఉంటుంది. లోపలికి వెళ్ళి మనం ఫ్లాట్ చూపించుకుంటే మిగతా డీటెయిల్స్ అన్ని చెప్తాను. ఇది 40 ఫీట్ రోడ్, ఇది 30 ఫీట్ రోడ్ కాబట్టి మనకి వెంటిలేషన్ అయితే చాలా బాగుంటుంది. ఇదంతా పార్క్ అండి. ఇందులో మనకి సీనియర్ సిట్అవుట్ అవన్నీ ఇచ్చారో మీకు చూపిస్తానండి. ఇది వచ్చేసి మల్టీపర్పస్ హాల్ అండి. ఇందులో మనం బర్త్డేస్ అలాగే చిన్న చిన్న ఫంక్షన్స్ అన్ని చేసుకోవచ్చు. చాలా గ్రీనరీగా ఉంది. ఇది ఓపెన్ హాల్ కాబట్టి ఇది కూడా చాలా స్పేసెస్ ఉందండి. ఇందులో కూడా మనం చిన్న చిన్న ఫంక్షన్ చేసుకోవచ్చు. చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు అండి. మనకి అపార్ట్మెంట్ 3 సైడ్స్ రోడ్స్ అండి. అది వచ్చేసి 40 ఫీట్ రోడ్. ముందు వచ్చేసి మనకి 30 ఫీట్ రోడ్ అండి. ఇది కూడా 30 ఫీట్ రోడ్. 3 సైడ్స్ కూడా చాలా పెద్ద రోడ్స్ కాబట్టి వెంటిలేషన్ అయితే చాలా బాగుంటుంది. రండి లోపలికి వెళ్ళి ఫ్లాట్ చూద్దాం. ఈ అపార్ట్మెంట్ కి 2 గేట్స్ ఉన్నాయండి. ఒకటి ఎంట్రీ గేట్, ఇంకొకటి ఎగ్జిట్ గేట్. అపార్ట్మెంట్ చుట్టూ కూడా మనకి 12 ఫీట్ సెట్ బ్యాక్ తీసుకున్నట్టు చూడండి, చాలా స్పేసెస్ ఉంది. ఇదంతా కూడా పార్కింగ్ ప్లేస్ అండి. ఈచ్ ఫ్లాట్ కి ఈచ్ కార్ పార్కింగ్ చాలా స్పేసెస్ కి వస్తుంది. చూడండి, మనకి పార్కింగ్ ప్లేస్ కూడా కంప్లీట్ గా ఫాల్ సీలింగ్ ఇచ్చారు. ఇక్కడ మనకి స్టెప్స్ కూడా మొత్తం గ్రిల్స్ ఇచ్చారు. చాలా స్టాండర్డ్ గా ఉంది. బిల్డర్ అయితే ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా చాలా స్టాండర్డ్ మెటీరియల్ వాడారండి. ఇది వచ్చేసి లిఫ్ట్. లిఫ్ట్ వచ్చేసి మనకి 6 మెంబర్స్ కెపాసిటీ లిఫ్ట్ అండి. మనకి లిఫ్ట్ కి అలాగే కామన్ ఏరియా మొత్తం కూడా సపరేట్ గా పవర్ బ్యాకప్ ఇచ్చారు. లిఫ్ట్ కి కామన్ ఏరియా మొత్తం కూడా 8 అవర్స్ పవర్ బ్యాకప్ ఉంటుంది. 24 అవర్స్ సీసీ కెమెరా సర్వేలెన్స్ ఉంటుంది. మనకి అపార్ట్మెంట్ చుట్టూ కూడా 12 ఫీట్ సెట్ బ్యాక్ అని చెప్పాను కదండి. నేను చేసిన స్టాండర్డ్ బిల్డింగ్ లకి అయితే 4 సైడ్స్ ఎక్కడ మాత్రం 12 ఫీట్ సెట్ బ్యాక్ ఇవ్వలేదండి. వీలైతే 12 ఫీట్ సెట్ బ్యాక్ ఇచ్చారు. దీంతో పాటు మనకి అపార్ట్మెంట్ కు 3 సైడ్స్ రోడ్స్ వచ్చాయి. చూపించాను కదా, 40 ఫీట్ రోడ్స్, 30 ఫీట్ రోడ్స్. మనకి ఫ్యూచర్ లో దీనికంటే పెద్ద అపార్ట్మెంట్ పక్కన వచ్చినా గానీ వెంటిలేషన్ అయితే చాలా బాగుంటుంది. వెంటిలేషన్ అయితే ఎలాంటి ప్రాబ్లం లేదు. ఇప్పుడైతే మనం లోపలికి వెళ్ళి ఫ్లాట్ చూసేద్దాం. ఈ ఫ్లాట్ వచ్చేసి మనకి 1150 ఎస్ఎఫ్టీ లో ఫుల్ ఫర్నిచర్ తోటి చాలా స్పేసెస్ వచ్చింది. అలాగే మనకి ప్రైస్ కూడా చాలా తక్కువ ప్రైస్ లో ఉంటుంది. కాబట్టి మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ చూడండి. మనం లోపలికి వెళ్ళి ఫ్లాట్ చూపిస్తానండి. మనకి కారిడార్ వచ్చేసి 6 ఫీట్ ఇచ్చారండి. మనకి కంప్లీట్ గా గ్రానైట్ ఇచ్చారు. అలాగే మనకి కామన్ ఏరియా కూడా మొత్తం ఫాల్ సీలింగ్ ఇచ్చారు. మనకి ఈచ్ ఫ్లోర్ కి 3 ఫ్లాట్స్ అండి.
ఒకటి వచ్చేసి వెస్ట్ ఫేసింగ్, 2 వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్. అన్ని ఫ్లోర్స్ కూడా సేమ్ ఇలానే ఉంటుంది. ఇప్పుడు మనం ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ చూద్దాం. ఇప్పుడు మనకి మెయిన్ డోర్ వచ్చేసి టేక్వుడ్ డోర్ ఇచ్చారు. ఇది వచ్చేసి మనకి సిట్అవుట్ లాగా యూజ్ చేసుకోవచ్చు అండి. ఇందులో మనకి సోఫాస్ వస్తాయి. అలాగే ఒకసారి పార్టిషన్ చూడండి, చాలా గ్రాండ్ కనిపిస్తుంది. ఇది వచ్చేసి మనకి హాల్ అండి. ఒకసారి హాల్ చూడండి, చాలా స్పేసెస్ ఉంది. హాల్లో టీవీ యూనిట్ ఇచ్చారు. మనకి ఎంత పెద్ద టీవీ అయినా వచ్చేస్తుంది. చూడండి, హాల్లో కూడా మనకి ఫాల్ సీలింగ్ డిజైన్ ఇచ్చారు. ఇక్కడ మనకి సపరేట్ గా డైనింగ్ ప్లేస్ ఇచ్చారు. చూడండి, ఇక్కడ కూడా మనకి పార్టిషన్ చేశారు వుడ్ తోటి. ఇది డైనింగ్ ప్లేస్. మనకి డైనింగ్ ఐటమ్స్ ఇంకా సెల్ఫ్స్ ఇచ్చారు. చూడండి, మొత్తం కూడా కంప్లీట్ గా వుడ్ వర్క్ చేశారు. ఇక్కడ కూడా మనకి ఫాల్ సీలింగ్ డిజైన్ ఇచ్చారు. ఇక్కడ ఇది డ్రెస్సింగ్ రూమ్. ఇది డ్రెస్సింగ్ రూమ్. ఇక్కడ మనకి కామన్ వాష్రూమ్ వచ్చింది. ఒకసారి వాష్రూమ్ చూడండి, చాలా స్పేసెస్ వచ్చింది. ఇప్పుడు కిచెన్ చూద్దాం. ఇది ఓపెన్ కిచెన్. ప్రతి చోట కూడా మనకి పార్టిషన్ అయితే చాలా బాగా ఇచ్చారండి. ఇది పూజ రూమ్. ఇంక ఈ హౌస్ మొత్తం కూడా చిన్న చిన్న మైనర్ వర్క్స్ ఉన్నాయి. మీరు బుక్ చేసుకున్న వెంటనే కంప్లీట్ చేసిస్తారు. ఇది వచ్చేసి పూజ రూమ్. మనకి కిచెన్ లో ప్లాట్ఫామ్ వచ్చేసి ఎల్ షేప్ లో ఇచ్చారండి. చూడండి, కంప్లీట్ గా వుడ్ వర్క్ చేశారు. చూడండి, అన్ని ర్యాక్స్ ఇచ్చారు. కిచెన్ లో మాత్రం 3-4 మెంబర్స్ అయితే ఈజీగా వర్క్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి వాష్ ఏరియా వచ్చింది. చూడండి, వాష్ ఏరియా కూడా చాలా స్పేసెస్ ఉంది. ఇక్కడ వాషింగ్ మిషన్ పాయింట్ ఇచ్చారు, ట్యాప్ వస్తుంది. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. అన్ని డోర్లు అయితే చాలా స్టాండర్డ్ ఇచ్చారండి. చూడండి, మనకి ఇందులో కింగ్ సైజ్ బెడ్ వచ్చాక కూడా మీకు కనిపిస్తుంది కదా, చాలా స్పేస్ ఉంది. అంటే నేను స్పేస్ ఉందంటే మీకు అర్థమవుతుంది కదా. చూడండి, కింగ్ సైజ్ బెడ్ వచ్చాక కూడా చాలా స్పేస్ ఉంది. ఇందులో కూడా మనకి టీవీ పాయింట్ ఇచ్చారు. అలాగే ఈ ఫ్లాట్ మొత్తం కూడా యూపీవీసీ విండోస్ అండి. మొత్తం యూపీవీసీ విండోస్ నెట్ తో సహా ఇచ్చారు. కంప్లీట్ గా మనకి కబోర్డ్స్ చేశారు. చూడండి, మనకి 2 బెడ్రూమ్స్ లో కూడా మనకి 2 బెడ్స్ ఇస్తున్నారు. ఇవైతే మనకి ఇంక్లూడింగ్ ప్రైస్ లోనే ఉంటుంది. ఇందులో అటాచ్ వాష్రూమ్ కూడా స్పేసెస్ ఉంది. అలాగే ట్యాప్స్ అవన్నీ కూడా చాలా బ్రాండెడ్ ఇస్తున్నారు. మనకి బెడ్ కి అలాగే మనకి ఫాల్ సీలింగ్ కి చాలా బాగా చేసే డిజైన్ చూడండి, చాలా గ్రాండ్ గా అనిపిస్తుంది. ఇలా చూస్తే మీకు అర్థం కాకపోవచ్చు. కంప్లీట్ అయిన వీడియో మీకు లింక్ ఇస్తాను, అది చూడండి, మీకు అర్థం అవుతుంది. లాస్ట్ టైం ఇదే బిల్డింగ్ లో వీడియో చేసామండి, అన్ని సేల్ అయిపోయినాయి. ఇప్పుడు మనం చూసే ఫ్లాట్ మాత్రమే సేల్ కుంది, అందుకే మళ్ళీ వీడియో చేస్తున్నాం. ఆ వీడియోలో మాత్రం కంప్లీట్ వర్క్ అయిపోయిన ఫ్లాట్ ఉంది కాబట్టి అది చూస్తే మీకు అర్థం అవుతుంది. ఆ వీడియో మీకు రిసెప్షన్ లో ఇస్తాను చూడండి, సేమ్ దానిలాగా ఇది కూడా కంప్లీట్ చేసిస్తారు. పక్కన చిల్డ్రన్స్ బెడ్రూమ్ వచ్చింది. ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్. నేను చెప్పాను కదా, 2 బెడ్రూమ్లలో కూడా మనకి బెడ్స్ ఇస్తున్నారు. చూడండి, మనకి బెడ్ వేసా కూడా చాలా స్పేస్ ఉంది తిరగడానికి. మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ నుంచి బాల్కనీ వచ్చింది. ఇది బాల్కనీ. బాల్కనీ కూడా చాలా పెద్దగా వచ్చింది. ఒకసారి బాల్కనీ చూడండి, మన సైడ్ ఎలా ఉందో చాలా బాగా కనిపిస్తుంది. ఇందులో చాలా వరకు కూడా లివింగ్ ఉంటున్నారండి. చూడండి, చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో కూడా కంప్లీట్ గా వుడ్ వర్క్ చేశారు. ఇప్పటి వరకు మనం ఫ్లాట్ మొత్తం చూసాం కదా. ఫ్లాట్ అయితే చాలా స్పేసెస్ గా చాలా బాగుందండి. కంప్లీట్ గా వుడ్ వర్క్ ఉంటుంది. అలాగే 2 బెడ్రూమ్స్ లలో కూడా మనకి బెడ్స్ వస్తాయి. అలాగే మనకి హాల్ వచ్చేసి సోఫా సెట్ ఇస్తున్నారు. ఇవన్నీ కూడా మనకి ఇంక్లూడింగ్ ప్రైస్ లోనండి. మనకి 1150 ఎస్ఎఫ్టీ లో చాలా బాగుంది. ఇప్పుడు మనం ప్రైస్ చూసినట్లయితే 55 lakhs అండి. ఇది ఫిక్స్ ప్రైస్ కాదు, నెగోషియబుల్ అవుతుంది. అలాగే మీకు ఏ బ్యాంక్ లో 80% లోన్ వస్తుంది. ఇంక్లూడింగ్ ఈ ప్రైస్ లోనే మనకి ఎమ్ఎన్టీస్ ఉంటాయండి. ఇప్పుడు ఎమ్ఎన్టీస్ ఏమేమి ఉన్నాయి ఇప్పుడు నేను చెప్తాను. మనకి చాలా స్పేసెస్ కార్ పార్కింగ్ వస్తుంది. అలాగే లిఫ్ట్ అండి, లిఫ్ట్ వచ్చేసి 6 మెంబర్స్ కెపాసిటీ లిఫ్ట్. అలాగే మనకి ఫ్లాట్ మొత్తం కామన్ ఏరియా మొత్తం కూడా ఫాల్ సీలింగ్ ఇస్తున్నారు. ఈ ఫ్లాట్ మొత్తం కూడా ఇంక్లూడింగ్ సోఫా బెడ్స్ తో పాటు ఫుల్ ఫర్నిచర్ ఉంటుంది. లిఫ్ట్ కామన్ ఏరియా మొత్తం కూడా 8 hours మనకు పవర్ బ్యాకప్ ఉంటుంది. అలాగే 24 hours సీసీ కెమెరా సర్వేలెన్స్ ఉంటుంది. అలాగే మనకి ఇందులో పార్క్ ఉంది, చిల్డ్రన్స్ ప్లే ఏరియా ఉంది, మల్టీపర్పస్ హాల్ ఉంది. ఇవన్నీ కూడా మనకి ఎమ్ఎన్టీస్ లో ఇస్తున్నారు. వీటికి మాత్రం ఎక్స్ట్రా చార్జెస్ ఏం లేవు, ఇంక్లూడింగ్ ప్రైస్ లోనే ఉంటుంది. అలాగే ఇక్కడ చుట్టూ సరౌండింగ్ లో ఏమేమి డెవలప్మెంట్స్ ఇప్పుడు మీకు ఆల్రెడీ చెప్పాను. మనకి ప్రైస్ చాలా తక్కువ ప్రైస్ లో ఉంది. ఎందుకు తక్కువ ప్రైస్ అని అంటే మనకి గేటెడ్ కమ్యూనిటీ లో ఇంత ఎక్కువ ఎస్ఎఫ్టీ లో కంప్లీట్ వుడ్ వర్క్ తోటి ఇదైతే చాలా తక్కువ ప్రైస్ అండి. అది కూడా ఫిక్స్ ప్రైస్ కాదు. ఇప్పుడైతే నేను కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చాను. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా అలాగే విజిట్ చేయనుకున్న స్క్రీన్ పైన మాత్రం డైరెక్ట్ బిల్డర్ నెంబర్ ఇస్తాను. వాళ్ళకి కాల్ చేస్తే మీకు ఎనీ టైం రిప్లై ఇస్తారు. అలాగే నేను ఇక్కడ లొకేషన్ పెన్ కూడా మీకు రిసెప్షన్ లో ఇస్తాను. మీరు డైరెక్ట్ సైట్ దగ్గర రావచ్చు. కాకపోతే మీరు వచ్చే ముందు మాత్రం ఖచ్చితంగా కాల్ చేసి రండి. అలాగే మన ఛానల్ ఇప్పటికి కూడా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి.
అలాగే ఇంకొక నెక్స్ట్ మంచి ప్రాపర్టీ అయితే మళ్ళీ మేము ముందుకు వస్తాను. బాయ్.